బైబిల్లో ఒక చిన్న కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. బైబిల్లో నిర్గమకాండం 33వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అందుకు దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసి, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నారు. మోషే నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకొని పోకము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, దేని వలన నాకు తెలుస్తుంది, నీవు మాతో వచ్చుట వలనే, నీవు మాతో రావడం వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త జనుల్లో నుండి ప్రత్యేకించబడతాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు అంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక, నా యేసయ్య సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. మోషే అంటారు, మీ సన్నిధి నాతో పాటు మాతో పాటు రాని ఎడల మమ్మను తోడుకొని వెళ్ళొద్దు, మేము ఇక్కడే ఉంటాం. నీ సన్నిధి మాతో ఉంటేనే మేము బయలుదేరి వెళతాం. నీ సన్నిధి మాతో పాటు రాకపోతే మేము ఇక్కడ నుండి కదలము. నువ్వు మాతో రావాలి. ఈ దయాక్షేత్రములో నీ దయ మా మీద కలిగిందని, ఈ దయాక్షేత్రములో నీ కనికరాన్ని మేము పొందామనే దానికి సూచన ఏంటి? దేనివల్ల నేను తెలుసుకోవాలి? నువ్వు మాతో పాటు వస్తేనే కదా ప్రభువా అని మనం ప్రార్థించాలి. నీకు నా ఎడల కటాక్షం కలిగిందని దేనివల్ల తెలుస్తుంది? నీవు మాతో పాటు రావడం వల్లే కదా. కనుక నీవు మాతో పాటు రాకపోతే ఇక్కడ నుండి మేము అడుగైనా ముందుకు వేయలేము. నువ్వు మాతో పాటు రావాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. నీ కటాక్షం మా మీద కలిగినప్పుడు, నీవు మాతో పాటు ఉన్నప్పుడు సమస్త జనుల్లో నుండి మేము ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉంటాం. కనుక నీ సన్నిధి మాతో ఉండాలి, మీరు మాతో రావాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రియమైన వారు, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని తోడు ఒక వ్యక్తి కోల్పోయాడు అనుకోండి, అతని జీవితం చాలా అది బాధాకరంగా మారిపోతుంది. మోషే గారికి గొప్ప జ్ఞానం ఉన్నప్పటికీ, ప్రజలు నడిపించగలిగిన అనుభవాలు ఉన్నప్పటికీ, మనం చాలాసార్లు మన జ్ఞానం మీద ఆధారపడతాం, చాలాసార్లు మనకున్న అనుభవాల మీద మనం ఆధారపడుతుంటాం. మన జ్ఞానం దేనికి పనికిరాదు, మన అనుభవాలు దేనికి పనికిరాదండి. దేవుడు రావాలి, దేవుడు మనతో ఉండాలి, ఆయన సన్నిధి మనతో ఉండాలి. అందుకే మోషే అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు రావా? సరే మేము వెళతామని అనలా. నువ్వు వస్తేనే మేము ఇక్కడ నుండి కదిలి ముందుకు వెళతాం, నీ వస్తేనే మేము గమ్యానికి వెళ్ళి చేరుకుంటాం. కనుక నువ్వు మాతో పాటు రావాలి. మీరు చూడండి, దేవుని సన్నిధి ఒక మనిషిని విడిచి తొలగిపోయిందనే సంగతి అంత తొందరగా ఎవరు గ్రహించలేరు. సన్నిధి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధి వెళ్ళేటప్పుడు, ఇదిగో తమ్ముడు నీతోనే మాట్లాడుతున్నా, నేను వెళ్ళిపోతున్నాను చెప్తుందండి సన్నిధి. శాంసన్ని దేవుని యొక్క ఆత్మ, దేవుని సన్నిధి విడిచి వెళ్ళడం ఆయన తెలుసుకోలేకపోయాడు. దేవుని సన్నిధి ఎప్పుడో అతను విడిచి తొలగిపోయింది. దేవుని కృప ఆయన విడిచి ఎప్పుడో తొలగిపోయింది. దేవుని ఆత్మ అతను విడిచి ఎప్పుడో తొలగిపోయింది. కానీ ఆయన భ్రమలో బ్రతుకుతున్నాడు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు కనుకనే కదా నేను లేచి విరజిమ్ముకుంటున్నాను. శాంసన్ ఫిలిస్తీన్లు వచ్చారు అంటే వెంటనే ఆయన లేచి తన తల వెంట్రుకలను విరజిమ్ముకొని, తన జడల్ని విరజిమ్ముకొని లేచి అనుకుంటున్నాడు, బాగానే ఆడుతున్నాను కదా, బాగానే పాడుతున్నాను కదా, బాగానే ఊగుతున్నాను కదా అని భ్రమలో ఉన్నాడు. సన్నిధిని ఎప్పుడో కోల్పోయాడు. దైవజనేశ్వర్ గారు ఎప్పుడు చెప్పేవాడు, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంతసేపు ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. నేను తిరుగుతున్నాను కదా, అంత బాగా జరుగుతుంది కదా అని భ్రమపడొద్దు. దేవుని సన్నిధిలో నీవు ఉన్నావా? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉందా? అడుగడుగున జాగ్రత్త పడి ప్రతి నిత్యము ఆయన ప్రసన్నతలో మనం నిలిచి ఉండాలి. నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని మనం ప్రార్థన చేసుకోగలిగితే, ఆనాడు మోషే ప్రార్థించినట్లు ప్రార్థించగలిగితే
ఈ గుడారాల పండుగ నుండి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీ ప్రక్కన నా దేవుడు నడవబోతున్నాడు అండి. నీ ముందర నా దేవుడు నడవబోతున్నాడు. మీ వెనక భాగమున ఆయన తన సైన్యమును కావలిగా ఉంచబోతున్నాడు. మీకు శుభ ప్రయాణాన్ని దేవుడు కలిగించబోతున్నాడు. గమ్యానికి నా దేవుడు మిమ్మల్ని చేర్చబోతున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మీరు దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. ఆమె చెప్పండి గట్టిగా. మీతో పాటు ఆయన సన్నిధి ఎల్లప్పుడూ ఉండునుగాక, ఎల్లప్పుడూ ఉండునుగాక. ప్రియులారా, ఒక 2-3 మాటలు నేను చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. కనుక ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకల్ని మరలా చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను, మొదటి పలకల మీద ఉన్న వాక్యమును నేను ఈ పలకల మీద రాసి నీకు ఇస్తాను. సన్నిధి మనతో పాటు వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే, మోషే గారికి దేవుడు 2 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఇచ్చాడు. ఎన్ని పలకలు ఇచ్చాడండి? తలలు పైకెత్తి చెప్పాలి. ఇంకొంచెం ఓపిక తెచ్చుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకొక 1/2 అవర్లో 45 మినిట్స్లో అయిపోతుందండి. ఇంకొంచెం ఓపిక తెచ్చుకొని దేవుని మాటలు వినండి. ఈ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చారు. 2 రాతి పలకల మీద ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి, దేవుని ఎలా ఆరాధించాలి, సాటి మనుషులతో ఎలా ప్రవర్తించాలి, ఇలా శ్రేష్టమైన 10 ఆజ్ఞలు ఇచ్చినట్లు బైబిల్లో మనం చూస్తాం. పైన కొండ మీద దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు, దేవుని మాటలు ఇస్తున్నాడు. రాతి పలకల మీద చెక్కబడుతుందండి, దేవుని వ్రేళ్లతో నిర్మించబడుతుంది. ఆ ఆజ్ఞలన్నీ కూడా ఆ కొండ కింద ఇశ్రాయేలు ప్రజలు ద్రోహులుగా మారిపోయారు. దేవుడిచ్చిన మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఇశ్రాయేలు పాపం చేశారు. ప్రేమైన వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నేనే మీ దేవుడైన యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ప్రభు చెప్పాడు. కింద వాళ్ళు ఒక దూడను తయారు చేసుకున్నారు. పూత పోసిన ఒక విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఒక దూడను తయారు చేసుకుని ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని విడిపించిన యెహోవా ఇదే అని ఆ విగ్రహాన్ని ఆరాధించడం ప్రారంభించారు. నేనే మీ దేవుడై ఉంటాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, పాతాళం అందే కానీ దేని రూపాన్ని చేసుకోకూడదు. నేనే మీ దేవుడని ప్రభు చెప్తే వీళ్ళు ఇంకొక దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు. దేని రూపాన్ని చేసుకోకూడదు, విగ్రహారాధన చేయకూడదు, నన్నే ఆరాధించాలని ప్రభు చెప్తుంటే దానికి వ్యతిరేకంగా దూడను ఆరాధించడం ప్రారంభించారు. ప్రేమైన వర్ర అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చిన ఆజ్ఞను బ్రేక్ చేశారు. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని ఉల్లంఘించారు. దేవుడి ఇచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. మోషే గారు కొండ మీద నుండి ఆ 2 రాతి పలకలను తీసుకొని కిందకు వచ్చి చూస్తే ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తినడం, త్రాగడం, గంతులు వేయడం, ఇది కాదు ఆరాధన. ఆయన ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు భయముతో వణుకుతో రక్షణను కాపాడుకుంటూ ఆరాధించాలి. పబ్బులో ప్రవర్తించినట్లు ప్రవర్తించకూడదు, క్లబ్లో ప్రవర్తించినట్లు ప్రవర్తించకూడదు. ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న దేవుడు. ఆయన ఆరాధించేవాడు పరిశుద్ధమైన వస్త్రములతో అలంకరించబడి దేవుని ఆరాధించాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు తినుచు త్రాగుచు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ నీచంగా ప్రవర్తిస్తున్నప్పుడు మోషే దాన్ని చూసి తట్టుకోలేకపోయాడండి. అందుకొరకు ఏం చేశారంటే, మోషే చేతులు 2 రాతి పలకలున్నాయి కదండి, వాళ్ళ మీద కోపం ఈ రాతి పలకల మీద చూపించి ఆ 2 పలకలను పగలగొట్టేశాడు. కొన్నిసార్లు మీరు చూడండి, లోకలు అంటుంటారు అత్త మీద కోపం. చెప్పండి, అత్త మీద కోపం, ఎవరో మీద కోపం, ఎవరో మీద చూపిస్తుంటారు. నీ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు.
కోపపడుడి కానీ పాపం చేయకుడి అని బైబిల్ సెలవిస్తుంది. కొన్నిసార్లు ఎవరో సమస్యలు, ఎవరో ఇబ్బందుల్ని తీసుకొచ్చి ఎవరో మీద మనం చూపిస్తూ ఉంటాం. ఆ ప్రజలు వాళ్ళు చేసింది వాళ్ళు ఉల్లంఘించింది, వాళ్ళు తృణీకరించింది 2 ఆజ్ఞల్ని. కానీ మోషే గారు ఆ కోపంతో ఈ 10 ఆజ్ఞలు పడగొట్టేశాడు. ఈ 10 ఆజ్ఞలు పగలగొట్టేశాడు. దేవుని చేతులతో నిర్మించబడిన, దేవుని చేతులతో వ్రాయబడిన ఆజ్ఞలు అవి. వాళ్ళు 2 ఆజ్ఞల్ని మీరే రండి, 2 ఆజ్ఞలు వాళ్ళు పగలగొట్టారేమో, ఈయన 10 ఆజ్ఞల్ని పగలగొట్టేశాడు. కానీ దేవుని సన్నిధి మోషేతో ఉండడం వల్ల దేవుడు అంటాడు, సరే జరిగిన నష్టాలు ఏదో జరిగింది, నష్టాల గురించి నేను మాట్లాడదలుచుకోవట్లా, ఇంకొక 2 రాతి పలకలు తీసుకొస్తే మరలా దాని మీద నేను నీకు ఆజ్ఞలు దయచేస్తాను. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ప్రేమైన దీని అర్థం ఏంటంటే, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం ఏదైతే పోగొట్టుకున్నావో వాటన్నిటిని దేవుడు తిరిగి మనకు దయచేయబోతున్నాడు. ఈ గుడారాల పండుగలు మీరు పాల్గొన్నారు. ఈ 4 రోజులు దేవుని సన్నిధి మీతో ఉందండి. మీరు బయలుదేరేటప్పుడు ఆయన సన్నిధి మీతో పాటు రాబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు ఏదేదైతే కోల్పోయారో అవన్నీ నా దేవుడు మీకు మరలా దయచేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆస్తిని కోల్పోయారా, దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యాన్ని కోల్పోయారా, దేవుడు మరలా దయచేయబోతున్నాడు. బుద్ధి లేకుండా అవివేకంగా ఎవరో మీద కోపంతో తెలిసి చేశావో తెలియకుండా చేశావో, ఆవేశంతో చేశావో ఆలోచన లేకుండా చేశావో, కృపకు దూరం అయిపోయావేమో, పోగొట్టుకునేవేమో, దేవుడిచ్చిన ఘనతను పోగొట్టుకునేవేమో, దేవుడిచ్చిన కుటుంబాన్ని పోగొట్టుకునేవేమో, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకునేవేమో, దేవుడిచ్చిన వ్యాపారాన్ని పోగొట్టుకునేవేమో, పోగొట్టుకొని కలత చెందుతున్నావా, కన్నీళ్లు విడుస్తున్నావా? ఈ గుడారాల పండుగలు ప్రభు సెలవిస్తున్నాడండి, యోబు పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దయచేసిన దేవుడు ఈ గుడారాల పండుగలో మీరు పోగొట్టుకున్న వాటన్నిటినీ దేవుడు మరల రెట్టింపుగా మీకు దయచేసి మహిమగా నా దేవుడు మేము నడిపించబోతున్నాడు. మీరు వెళుతుండగానే మిమ్మల్ని ఒక శుభవార్త ఎదుర్కోబోతుందండి. శుభ సమాచారం మిమ్మల్ని ఎదుర్కోబోతుందండి. మీరు వెళుతుండగానే మీకు ఒక న్యూస్ రాబోతుంది. ఈ దయాక్షేత్రం దాటుతుండగానే మీకు ఫోన్ కాల్ రాబోతుందండి. మీరు పోగొట్టుకునేవన్నీ మీరు తిరిగి పొందబోతున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పండి అందరూ గట్టి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దావీదు చరిత్ర మనం చూస్తే, దావీదు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండాలని దేవుడు అతన్ని అభిషేకించారు. ఇశ్రాయేలు ప్రజలకు నీవు తోడుగా ఉండాలి, ఇశ్రాయేలు ప్రజలు నీవు కాపాడాలి, ఇశ్రాయేలు ప్రజలకి నీ ఫేవర్గా ఉండాలి. దానికోసమే నీవు నిర్ణయించబడ్డావు. కానీ ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండక ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే ఫిలిష్తీయుల సమూహంలో చేరాడు. అక్కడ ఆకీషు రాజ పంచాన చేరాడు. నీకెన్ని కష్టాలను రావచ్చు, ఎన్ని ఆపదలను రావచ్చు, శత్రువుతో చేతులు కలపవద్దు. సంఘానికి శత్రువులతో చేతులు కలపొద్దు. చావైనా రేవైనా, బ్రతికిన చనిపోయినా సంఘక్షేమమే మన ప్రాణం. ఇశ్రాయేలు ప్రజలకు నేను అధిపతిగా దేవుడు నిర్ణయించాడు. ఆ ప్రణాళిక నెరవేరడానికి కొంత సమయం పట్టొచ్చు. ఈ లోపల సౌలు కలవరాన్ని కలిగించవచ్చు. అంత మాత్రాన వెళ్ళి నీవు శత్రువుతో చేతులు కలపొద్దు. ఆకీషు రాజు పంచాన చేరి ఫిలిష్తీయుల సమూహంలో చేరి వాళ్ళని వెంబడిస్తున్నాడండి. మనం వెంబడించవలసింది ఎవరిని? వెంబడిస్తుండేది ఎవరిని? మనం ఉండవలసింది ఎక్కడ? మనం ఉంటుండేది ఎక్కడ? ఆకీషు రాజు యొక్క సైన్యం వెనకాల, వాళ్ళ సైన్యం వెనకాల వెళుతుంటే వాళ్ళు అంటున్నారు, వాడు ఎందుకు వస్తున్నాడు మనతో, వాడు ఎందుకు వచ్చాడు, వాడు ఎందుకు మనల్ని వెంబడిస్తున్నాడు అని అంటుంటే ఆకీషు రాజు కవర్ చేస్తున్నాడు, ఈయన వాళ్ళని ఫాలో అవుతున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఆకీషు రాజు కూడా చేతిలో తీసాడు. ఆ తర్వాత వచ్చి తమ పరివారాన్ని పట్టించుకోదామని వచ్చి చూస్తే సిక్లగ్లో ఉన్న తమ కుటుంబాలన్నీ కూడా శత్రువుల చేతులు చిక్కి పట్టబడినట్లు మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ప్రేమైన వల్ల మనం పోగొట్టుకోవడానికి మన అవివేకము, మన అజ్ఞానము, శత్రువులతో చేతులు కలపడం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, నీ బాధ్యతను నీవు మర్చిపోవడం. నీవు దేనికోసం అభిషేకించబడ్డావు, నీవు దేనికోసం ప్రతిష్ఠించబడ్డావు, దేనికోసం దేవుడు నీకు రక్షణనిచ్చాడు, దేనికోసం దేవుడు నీకు అభిషేకం ఇచ్చాడు,
దేనికోసం దేవుడు అన్యజనులను నిన్ను ప్రత్యేకించాడు? దాన్ని మరిచిపోయి నీ స్వలాభం కోసం, నీ సొంత లాభం కోసం శత్రులతో చేతులు కలపవద్దు. సిక్లకులు అన్నీ పోగొట్టుకున్నాడండి. ఆ సమయంలో అందరూ దావీదుకు వ్యతిరేకంగా లేచారు. అప్పుడు తన తప్పులు తెలుసుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి దేవుని వైపు తిరిగి దేవుని సల్ల విచారణ చేయగా ప్రభు మాట్లాడి ఆయన పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దయచేశాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరికట్టి. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, తెలిసి చేసావో తెలియకుండా చేసావు, తెలిసి చేసిన తప్పే తెలియకుండా చేసిన తప్పే. నువ్వు తెలిసి చేసిన తప్పులు, తెలియకుండా చేసిన తప్పులు, వాటన్నిటిని దేవుడు మన్నించి క్షమించి సన్నిధి నీతో పాటు ఉంచి నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు మరలా నీకు దయచేయనుగాక. ఇక మీద నువ్వు సమాధానంగా ఉండబోతున్నావు, ఇక సమృద్ధిగా ఉండబోతున్నావు. నీ పోగొట్టుకున్న పరిచయం దేవునికి మరలా దయచేయబోతున్నాడు. నీవు పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని మరలా దేవునికి దయచేయబోతున్నాడు. ఘనంగా ప్రభు నేను నడిపించునుగాక. ప్రియులారా, రెండో మాట 33వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివాం. మొదటి మాట పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు దయచేస్తాడు. రెండో మాట, ప్రభువా నీ కటాక్షం కలిగినదని దేనివల్ల నాకు తెలుస్తుంది? సమస్త జనములో నుండి మేము ప్రత్యేకించబడతాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం అన్ని జనులందరిలో ఒక ప్రత్యేకించబడిన వారుగా మనం ఉండబోతున్నాం. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్లో ఇలా రాయబడింది, మనం విశేషమైన వారుగా ఉండబోతున్నాం. ఎలా ఉండబోతున్నాం అండి? విశేషం. మీరు స్పెషల్గా ఉండబోతున్నారు. 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, లక్షల మందిలో ఉన్నా, యేసయ్య ఏ విధంగా 10,000 మందిలో అతికాంక్షణీయుడో ఆ విధంగా 1000 మందిలో ఉన్న, లక్షల మందిలో ఉన్న మీరు ఒక విశేషమైన వారుగా ఉండబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు చాలా స్పెషల్ అని చెప్పండి. ప్రైజ్ లార్డ్. మీరు చాలా స్పెషల్, మీరు ప్రత్యేకమైన వాళ్ళు, మీ మాట ప్రత్యేకమైనది, మీ విధానాలు ప్రత్యేకమైనది. మీరు అందరిలా కాదండి, మీరు సంథింగ్ స్పెషల్ అని చెప్పండి. చెప్పండి, పర్వాలా. ప్రైజ్ లార్డ్. కొంతమంది ఉన్నారు, దీనికి నేను చెప్పడం ఏంటి? మీరు విశేషమైన వాళ్ళు. ఆయన సన్నిధి మీతో ఉంటే మీరు విశేషమైన వాళ్ళు, ఒక ప్రత్యేకమైన వాళ్ళు. నా దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా నడిపించబోతున్నాడు. ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని ఉంచబోతున్నాడు. కోట్ల మందికి, లక్షలాది మంది ప్రజల మధ్యలో దేవుడు నిన్ను గొప్పగా ప్రభు వాడుకొనుగాక. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని, భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు, నీవు తెలుసుకునేటట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులు, అక్కడ ఈగల గుంపు ఉండదు. నా ప్రజలు నీ ప్రజల నుండి ప్రత్యేకంగా ఉంటారు. దేవుని ప్రజలు ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళ మధ్యలో ఈగల గుంపు ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తు దేశం అంతా ఈగల గుంపు, కానీ గోషేన్ అనే ప్రాంతంలో దేవుని కోసం ప్రత్యేకంగా ఉన్న ప్రజలు, వాళ్ళ మధ్యలోనికి ఆ ఈగల గుంపు రాలేదు. ఐగుప్తు దేశమంతా ఈగల గుంపు వెళ్ళి వాళ్ళ పంటలన్నిటిని కూడా పాడు చేసి నాశనం చేసింది. గోషేను అనే ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల గుడారాలు, వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఈగల గుంపు లేదు. ఈగల గుంపుని దురాత్మకు మనం పోలుస్తాం. అదొక చెడగొట్టే స్పిరిట్ అనమాట. పొలాల్ని, పంటల్ని, పచ్చగా ఉన్న కాపురాల్ని పాడు చేసే ఈగలవి. కొంతమంది చూడండి, ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నా తట్టుకోలేరు, కడుపు మంట. ఎవరైనా మంచి తిండి తింటుంటే చూసి ఓర్వలేరండి, కడుపు మంట. ఎవరైనా నలుగురు కలిసి సంతోషంగా బతుకుతున్నారనుకోండి, చూసి ఓర్వలేరు. చెడగొట్టాలనే స్పిరిట్. ఇదే ఈగల గుంపు అంటే. ఈగల గుంపు అంటే మన మామిడి పండు తిన్నప్పుడు మన మూతి దగ్గరకు వచ్చి తిరుగుతున్నాం, అది కాదు. ప్రైజ్ లార్డ్. ఈగల గుంపు అంటే ప్రియులరా దురాత్మ సేనలు. అవి కుటుంబాన్ని పాడు చేస్తాయి, పంటల్ని పాడు చేస్తాయి, సంఘాన్ని పాడు చేస్తుంది. ఇలాంటి ఈగల గుంపులు ఐగుప్తు దేశం అంతా తిరిగి ఐగుప్తు దేశానంతా చెడగొట్టిందేమో కానీ ఇశ్రాయేలు ప్రజలున్న ప్రాంతానికి రాకపోవడానికి గల కారణాలు ఏంటంటే ప్రియులరా,
ఆ గోషేన్లో దేవుని సన్నిధి ఉంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టి గట్టి గట్టిగా. మీరు ప్రత్యేకించబడిన వాళ్ళండి. ఇంకా మిమ్మల్ని ఎవడు పాడు చేయలేడు, మిమ్మల్ని ఎవడు చెడగొట్టలేడండి, మిమ్మల్ని ఎవడు నాశనం చేయలేడు. నా సన్నిధి నీతో ఉండి, నా దేవుడిని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి ఏ అపాయం రాకుండా నీ కుటుంబాన్ని ప్రభు కాపాడబోతున్నాడు. ఏ ప్రమాదం దరి చేరకుండా నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఆయన రెక్కలతో ప్రభు నిన్ను కప్పబోతున్నాడు. సురక్షితముగా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. అద్భుతమైన కాపుదల నీకు కలుగునుగాక, కలుగునుగాక. ఎందుకంటే నీ విశేషమైన వాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకంగా ఉన్నారు. మీరు ప్రత్యేకంగా ఉండబోతున్నారు. ఆయన సన్నిధి మీతో ఉండడం వల్ల మీరు మాట్లాడడం, మీరు కూర్చోవడం, మీరు నిలబడడం, మీ మాటల విధానం, మీ పద్ధతులు, మీ ప్రవర్తనలు అన్యజనులాగా మీరు ప్రవర్తించరు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో ప్రియులు, వాళ్ళు అన్యజనులాగా ప్రవర్తించరు, లోకస్తులాగా ప్రవర్తించరు, లోకస్తులాగా మాట్లాడరు, లోకస్తులాగా చింతించరు. నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, మనది రాయల్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ అండి చెప్పండి, పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనది ఏ ఫ్యామిలీ? రాయల్ ఫ్యామిలీ, రాజవంశం. ఆమె చెప్పండి గట్టిగా. ఏ మనిషివరా నీవు, ఏ వంశంరా నీదంటే, నేను దేవుని మనిషిని, నాది రాజవంశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాజవంశస్థులు ఎలా ఉంటారు? రాజవంశానికి చెందిన వాళ్ళ మాటలు ఎలా ఉంటుంది? సిల్లిగా మాట్లాడకూడదు. నీవు రాజవంశానికి చెందిన వాడివి. నీ మాటలు గౌరవంగా ఉండాలి, నీ విధానం గౌరవంగా ఉండాలి, నీ పద్ధతులు గౌరవంగా ఉండాలి. నీవు అన్ని జనుల నుండి ప్రత్యేకించబడిన వాడివి. నీకు లోకానికి వ్యత్యాసం ఉండాలి. చీకటితో కలిసిపోకూడదు, అంధకారంతో కలిసిపోకూడదు, అంధకారపు కార్యక్రమాల్ని పెంచి పోషించకూడదు. విక్టోరియా రాణితో అడిగారంట, ఈ చిన్నపిల్ల విక్టోరియా రాణి, ఆ రాణిని అడిగారంట, ఇంకా ఫ్యూచర్లో నీవు క్వీన్ అవుతావు, ఫ్యూచర్లో నీవు రాణి అవుతావు, నువ్వు ఫ్యూచర్లో రాణి అయినప్పుడు ఏం చేస్తావు అని ఆమెను అడిగారండి. అప్పుడు రాబోయే కాలంలో క్వీన్గా పట్టాభిషేకం పొందబోతున్న ఆ క్వీన్ విక్టోరియా ఇలా చెప్పారంట, నేను రాణిగా మారిన తర్వాత రాణిలాగా అలంకరించుకుంటాను. ఎలా అలంకరించుకుంటాను? ఒక రాణికి తగినట్లుగా వస్త్రాన్ని ధరించుకుంటాను. ఒక రాణి ఎలా అలంకరించుకోవాలో, రాణి ఎలాంటి వస్త్రధారణలో ఉండాలో అలాంటి వస్త్రధారణలో ఉంటాను నేను. వయసు చిన్నది కావచ్చు, అందరూ ప్రవర్తించినట్లు, అందరూ ధరించినట్లు వస్త్రాలు ధరించను. ఒక రాణికి తగినట్లుగా నేను వస్త్రాన్ని ధరించుకుంటాను. రెండవదిగా, నేను ఎక్కడ నిలబడినా నేను రాణిలాగా నిలబడతాను. ఆమె చెప్పనది గట్టిగా. రాణిలాగా అలంకరించుకుంటాను, రాణిలాగా నిలబడతాను, రాణిలాగా మాట్లాడతాను. ఆమె చెప్పనది గట్టిగా. మనమందరూ రాజవంశానికి చెందిన వాళ్ళు. మీ వస్త్రధారణ కూడా గౌరవంగా ఉండాలి. ఆమె చెప్పనది గట్టిగా. చిన్న చిన్న చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరగకూడదు. ఏంటండి, రాజవంశానికి చెందినవాడు నువ్వు, ఆ రాజసం ఉండాలి నీలో. ఆమె చెప్పనది గట్టిగా. నువ్వు మాట్లాడుతుంటే ఆ మాటలు గౌరవంగా ఉండాలి, ఒక రాజు మాట్లాడినట్లు ఉండాలి. నీ మాటలు రాజశాసనాలాగా ఉండాలి. నీవెక్కడ నిలబడినా నేను ఒక రాజుని, నేను ఒక సేవకుడిని, నేను ఒక విశ్వాసిని, నేను ఒక పరిశుద్ధుని. పరిశుద్ధునికి తగినట్లుగా మాట్లాడతాను, పరిశుద్ధులకు తగినట్లుగా ప్రవర్తిస్తాను. యేసుక్రీస్తు స్వరక్తము చేత కొనబడిన వాడు నేను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ప్రియులరా మనం అలా ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉంటామో అప్పుడు దేవుని అద్భుతమైన కాపుదలను దేవుడు మనకు దయచేయబోతున్నాడు. దేవుడు ఎవరిని కాపాడుతాడు? ప్రత్యేకంగా ఉండు. పంది మరల బురదలో దొరికినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు రోత పనులు చేసుకుంటూ పాపపు అనుభవంలో సాగిపోతూ, దేవా నన్ను కాపాడు, నేను తప్పిపోతానే ఉంటాను, నువ్వు వెతుక్కుంటూ రమ్మంటే రాడు. వారం వారం నేను తప్పిపోతుంటాను, మరలా నీవు నన్ను వెతుక్కుంటూ రమ్మంటే దేవుడు రాడు. ఎవరికి తన కాపుదల, ఎవరికి తన సంరక్షణ, ఎవరి చుట్టూ అగ్ని ప్రాకారాన్ని నిర్ణయిస్తాడు, ఎవరి చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రౌదులు, పర్వతాలు ఎవరి చుట్టూ ఉంటుంది అంటే నీవు ఒక ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలి, నీవు ఒక విశేషమైన వాడిగా ఉండాలి. అప్పుడు దేవుని అద్భుతమైన కాపుదలను దేవుడు మీకు దయచేస్తాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియులరా, సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు మనకిస్తాడు. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం సమస్త జనులో
ఒక ప్రత్యేకించబడిన వాళ్ళుగా ఉంటాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. తన సహోదరుల నుండి వేరుపరచబడిన యోసేపు తల మీదకి దేవుని దీవెన వచ్చిందంట. సహోదరులందరిలో ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. వాళ్ళ కుట్రలో వాళ్ళ కపటంలో పాలు పంపులు పొందలేదండి. తన దర్శనం వేరు, తన విధానం వేరు, తన ఏర్పాటేంటో తనకు తెలుసు కనుక సహోదరుల కపటంలో చేతులు ఉంచలేదు. వాళ్ళ తప్పుడు కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వలేదండి. ఒక ప్రత్యేకించబడిన యోసేపు. అందుకొరకే ఆ యోసేపు తల మీదకి, అతని నడునెత్తి మీదకి పొదలో ఉండినవని ఒక కటాక్షం వచ్చింది. ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. మీరు కూడా మరి లోకంలో నుండి అన్ని జనుల నుండి ఆచారం నుండి ఒక ప్రత్యేకమైన వారుగా ఉండండి. దేవుని ఆశీర్వాదం మీరు సొంతం చేసుకోబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అండ్ ప్రియులారా, పౌలు గారి చేతుల మీద దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు. ఏ అద్భుతాలండి చెప్పాలి? ఏ అద్భుతాలు? విశేషమైన అద్భుతాలు. ఒకసారి మీ చేతులు ఇలా పైకెత్తండి. ఎవరి చేతులు అయ్యి చెప్పాలి? ఎవరి చేతి? ఇది నా చెయ్యి, అది మీ చెయ్యి. ఇప్పటివరకు ఇది మీ చెయ్యేమోనండి. ఆయన సన్నిధి మీతో పాటు రాబోతుంది. మీ ప్రక్కనే మహిమ కలిగిన దేవుని బాహు చాపబడబోతుందండి. మహిమ కలిగిన దేవుని బాహు చాపబడబోతుంది. గట్టిగా హల్లెలూయా. ఉంచండి చేతులు, ఇలాగే ఉంచండి. మీరు గమనించండి. మీరు ఈ గుడారాల పండుగ లేకపోతే ఈ దయాక్షేత్రం దాటి వెళ్ళేటప్పుడు ఒకసారి మీ చేతులు గమనించుకోండి. మీ చెయ్యి పక్కనే ఒక మహిమ కలిగిన చేతులు మీ ప్రక్కనే ఉండబోతుందండి. ప్రక్కనే ఆయన మహిమ కలిగిన చెయ్యి ఉండబోతుంది. నీ చేతిని తన చేతిగా ప్రభు మార్చబోతూ ఉన్నట్టు, నీ చేతిని మహిమ కలిగిన చేతులుగా దేవుడు మార్చబోతున్నాడు. మీకు ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే వెంటనే మీ కుడి చేతిని అలా ఉంచుకోండి. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మీ కుడి చేతిని ఉంచుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ గుడారాల పండుగ ఆఖరి దినమున ఈ దయాక్షేత్రంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఒక విశేషమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. అలాగే మీ చేతులు ఉంచుకోండి. పౌలు గారు చేతి రుమాలు తగిలిన వారందరికీ విడుదల కలిగినట్లు, దయ్యాలు తొలగిపోయినట్లు విశేషమైన అద్భుతాలు ప్రభు చేస్తున్నట్లు రాయబడింది. మీ కుడి చేతిని స్టమక్లో ప్రాబ్లం ఉంటే స్టమక్ మీద, తల మీద ఉంటే ప్రాబ్లం ఉంటే తల మీద, మీ చెస్ట్లో ప్రాబ్లం ఉంటే చెస్ట్ మీద, ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ మీ రైట్ హ్యాండ్ ఉంచుకోండి. అది మీ చెయ్యి కాదండి. మీ చెయ్యి ప్రక్కనే ఒక మహిమ కలిగిన చెయ్యి ఉంది. ఆ చెయ్యి మిమ్మల్ని తాకబోతుంది. ఒక విశేషమైన అద్భుతాలు మీకు జరగబోతున్నాయి. ఒక విశేషమైన అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. అలాగే చేతులు ఉంచుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఈ ఆవరణలో అద్భుతమైన విడుదల మీరు పొందబోతున్నారు. కళ్ళు మూసుకోండి. ఎక్కడ ప్రాబ్లం, గొంతులో ప్రాబ్లమా, కంటి సమస్యల, ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ చేతులు ఉంచండి. ప్రార్థన చేసుకోండి. మీరు కాదు ముడుతుండేది, ప్రభు ముడుతున్నాడు. ఉంచింది మీ చేతులు కాదు, మీ చేతులు ప్రక్కన ఉన్న ఆయన మహిమ కలిగిన చేతులు చూడండి. ఆయన చేతులు చూడండి. మోషే కుడివైపున మహిమ కలిగిన తన బాహువుని చాపిన దేవుడు మీ చేయి పక్కన, మీ కుడి చేయి పక్కన దేవుని చేతులు ప్రభు ఉంచాడు. ఆయన చేతులు మిమ్మల్ని ముడుతుంది. మీరు విశేషమైన వాళ్ళు. మీకోసం ఒక విశేషమైన అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు. ఈగల గుంపు రానివ్వడు. పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక. విశ్వసించండి. అదిగో అరికాలం మొదలుకు నడునెత్తి వరకు అన్ని బలహీనత ఇక్కడే ప్రతి చెత్త, ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం, ప్రతి శాపం ఇప్పుడే నీలో నుండి బయటికి రాబోతుంది. గొప్ప విడుదల పొందుకోబోతున్నావు. దేవుని మహిమ నేను ఆవరిస్తూ ఉంది. దేవుని సన్నిధి నీ మీద పోయబడుతుంది. విడుదల పొందుతున్నా. విశ్వసించు. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నన్ను స్వస్థపరిచాడని నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. ఏ వ్యాధులైనా, రోగాలు ఏదైనా స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన గాయపడిన హస్తం ఉంది. ఆయన నిన్ను స్వస్థపరచునుగాక.
ఇంకొక చిన్న మాట, సన్నిధి మనతో ఉన్నప్పుడు పోగొట్టుకున్న వాటన్నిటిని మనం పొందుతాం. సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం విశేషమైన వాళ్ళుగా, ప్రత్యేకించబడిన వారుగా ఉండబోతున్నాం. ఏ దుష్టుని క్రియ మనల్ని సమీపించదు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 34వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. మీ ఎదుట నుండి వాళ్ళని నేను వెళ్ళగొడతాను. ప్రియులారా, మన స్వాస్థ్యంలో శత్రువులు వచ్చి కూర్చున్నారు. తలలు పైకెత్తి వినండి. నా సన్నిధి నీకు తోడుగా రాబోతుంది. 7 జాతుల వాళ్ళ గురించి అక్కడ మనం చదువుతామండి. ఈ 7 జాతుల వారిని నీ ఎదుట నుండి నేను వెళ్ళగొట్టబోతున్నాను. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. గట్టి 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 హల్లెలూయా. ప్రియులారా, 7 జాతులు. మొదటి జాతి వచ్చి అమోరీయులు, అంటే అక్రమకారులు. బాగా వినండి, ముగించేస్తాను నేను. అమోరీయులు అక్రమకారులు. నీ స్వాస్థ్యంలో అక్రమకారులు వచ్చి కూర్చున్నారేమో. అది నీ స్వాస్థ్యం, అది నీ కష్టార్జితం, అది దేవుడు నీకు చేసిన వాగ్దానం, అది దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యములో అమోరీయులు అంటే అక్రమకారులు. అబ్రహాంతో దేవుడు అంటాడు కదండి, అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు కనుక కొంతకాలం ఐగుప్తు దేశంలో నీ సంతానం వాళ్ళు ఉంటారు. అమోరీయుల అక్రమం సంపూర్ణమైన తర్వాత అమోరీయులను వెళ్ళగొట్టి నీ సంతతికి నేను ఈ స్వాస్థ్యాన్ని ఇస్తానని ప్రభు చెప్పారు. అమోరీయులు అంటే అక్రమకారులు. మన జీవితాల్లో అక్రమంగా ప్రవర్తించే ఆత్మ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. క్రమం లేనిదేదో అది అక్రమం. మేము నీ పేరట అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, రోగులు బాగు చేయలేదంటే ప్రభు అంటాడు, అక్రమకారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, మీరు ఎవరో నాకు తెలియదని ప్రభు చెప్తాడు. నువ్వు ఎంత అద్భుతం చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, నువ్వెంత గొప్ప సేవ చేసినా, నీవు క్రమంగా ప్రవర్తించకపోతే, నీలో అమోరీయులు నివసిస్తూ ఉంటే, నీ బ్రతుకులో అమోరీయుల క్రియ ఉంటే, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అందుకొరకే సన్నిధి నీతో పాటు దేవుడు ఉంచి నీలో అక్రమమైన పనులన్నిటిని దేవుడు పోగొట్టి క్రమమైన కుటుంబాలుగా, క్రమమైన కుటుంబ వ్యవస్థగా, క్రమశిక్షణతో కూడిన కుటుంబాలుగా ప్రభు మిమ్మల్ని మార్చి పరలోక రాజ్యానికి మిమ్మల్ని ప్రభు సిద్ధపరచునుగాక. రెండవదిగా కనానీయులు అని మనం చూస్తాం. కనానీయులు అంటే దానికి అర్థం ఏంటంటే గట్టి పట్టు. ఏ పట్టు అండి? అర్థమైందండి, గట్టి పట్టు. పట్టుకుంటే వదలరు, అంత త్వరగా వదిలిపోరండి. ఓ యవనస్తుడికి చిన్నప్పుడు పట్టింది ఒక దురాత్మ, అది నీళ్లలో పడేస్తుంది, నిప్పులో పడేస్తుంది. దురాత్మ అది గట్టి పట్టు. ప్రైజ్ లార్డ్. నీవెక్కడికి వెళ్ళినా నీడలాగా వెంబడిస్తూనే ఉంటారు కొందరు. ఆ శాపం ఏంటంటే వెంబడిస్తూనే ఉంటుంది. గట్టి పట్టు, పట్టుకుంటే వదల్ని ఒక స్పిరిట్. చిన్నప్పుడు ఆ యవనస్తుని పట్టి పెడుతుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ప్రార్థన ఉపవాస వలన తప్ప ఇట్టిది వదిలిపోవట అసాధ్యమని ప్రభు చెప్పాడు. ఎన్నో సంవత్సరాలకి నేను పట్టి పెడుస్తున్న వేదన, బాధ, శాపం ఏదైనా కావచ్చు, నా దేవుడు ఆ కనానీయుల చేతి నుండి నీకు విడుదల దయచేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. నీళ్లలో పడేస్తుంది, నిప్పులో పడేస్తుంది. నీళ్లు మనకు అవసరం, నిప్పు మనకు అవసరం. మనకి ఏదైతే అవసరమో, నీళ్లు మనకు అవసరం, నిప్పు మనకు అవసరం. మనం ఏదైతే అవసరం అనుకుంటామో, ఏదైతే కావాలనుకుంటామో దాంట్లోనే పడేస్తాడు సాతానుడు. కొంతమంది అంటూ ఉంటారు, అన్న ఫోన్ లేకపోతే కష్టం, ఫోన్ లేకపోతే కష్టం, ఫోన్ లేకపోతే మనం ఏ పని చేసుకోలేం. ఆ ఫోన్ల ద్వారానే ఈరోజు పిల్లలు పాడైపోతున్నారు. అట్లని ఫోన్ లాగేస్తామంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రతిదానికి ఫోన్ అవసరం వాళ్ళకి. అట్లని ఫోన్ లాగేసామనుకోండి ఎడ్యుకేషన్ పాడైపోతుంది. ఫోన్ ఉంచామనుకోండి జీవితాలు పాడైపోతుంది. ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. నీళ్లు అవసరమే, ఆ నీళ్లలోనే యవనస్తుని పడేస్తుంది. నిప్పు అవసరమే, ఆ నిప్పులని వాడిని పడేసి దాంట్లోనే చంపాలని వదిలిపెట్టుకుంటే చిన్నప్పుడు వేధించిన ఆ దురాత్మ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దురాత్మ నుండి ఆ యవనస్తుని విడిపించినట్లు కనానీయుల చేతుల నుండి దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. కనానీయుని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా.
హిత్తీయులు అంటే ప్రియులారా వీళ్ళు హేతు వంశస్థులు. ఈ మాటకు అర్థం ఏంటంటే ఏంటంటే చీల్చేవాడు, విరగొట్టువాడు. సంఘాన్ని చేలుస్తాడు, కుటుంబాన్ని చేలుస్తాడు. ఈ హిత్తీయులు ఎవరంటే కుటుంబాన్ని చేలుస్తారు, కుటుంబాన్ని పాడు చేస్తారు. నలుగురు కలిసి ఉంటే చూసి ఓర్వలేని మనస్తత్వం విరగొట్టేస్తాడు, పాడు చేస్తాడు. వీళ్ళని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. పెరెజ్జీలు అంటే పల్లెవాసులు అని మనం చూస్తామండి. ఈ పల్లెవాసులు వీళ్ళని దేవుడు వెళ్ళగొడతాడు. హివ్వీయులు అంటే దుష్టులు, దుష్టమైన మనుషులు. వాడి థాట్, వాడి ఆలోచన అంతా దుష్టత్వంతో నిండిపోయి ఉంటుంది వాడి మనస్సు. ఇలాంటి వాళ్ళు వచ్చి స్వాస్థ్యంలో కూర్చొని ఉంటారు. ఇలాంటి వాళ్ళు వచ్చి మన వాగ్దానంలో కూర్చొని ఉంటారు. ఈ 7 జాతులు వాళ్ళని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. దేవుడే వెళ్ళగొట్టబోతున్నాడు. యబూసీలు అంతా కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళే ఉంటారండి. దర్శనం లేని ప్రజలు, నిలబడలేని ప్రజలు. మన ఫెలోషిప్ ఎల్లప్పుడూ దైవ దర్శనం కలిగిన వాళ్ళతోనే మనం ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. దర్శనం లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారని, దర్శనం లేనప్పుడు జనులు కట్టు లేకుండా తిరుగుతారు. కనుక ప్రియులారా, దర్శనం లేని ప్రజలు, యబూసీలంటే గుడ్డివాళ్ళు, యబూసీలంటే కుంటివాళ్ళు. దేవుడు కోరుకున్న స్థలం సియోను, యెరూషలేం. సియోను దేవుడు కోరుకునే స్థలం. కానీ ఆ సియోను పురంలో ఎవరున్నారు అని చూస్తే దర్శనం లేని ప్రజలు, కుంటివాళ్ళు, నిలబడలేని వాళ్ళు. ఎంత వాక్యం చెప్పినా అదే బ్రతుకు. మార్పు లేదు, దర్శనం లేదు, దైవ ప్రత్యక్షత లేదు, ఆత్మ ప్రత్యక్షత లేదు, భవిష్యత్తును గురించిన దర్శనం లేదు. అబ్రహాముకు దర్శనం ఉందండి, శారాకు లేదు దర్శనం. అందుకొరకే హాగర్ని అబ్రహాము కౌగిట్లోకి ఇవ్వడం జరిగింది. ఒక అక్రమ సంతానం, ఒక శపించబడిన సంతానం భూమి మీదకి వచ్చింది. ఆనాడే కాదండి, ఈనాడు కూడా. ఆ రోజు దర్శనం లేని స్త్రీ ఇచ్చిన ఒక ఆలోచన, దర్శనం లేని స్త్రీ చేసిన ఒక ప్రయత్నం వల్ల నేటి కూడా వారసుడైన ఇస్సాకు వంశం, ఇశ్రాయేలు ప్రజల్ని వేధిస్తున్న ఒక సమస్య ఏదైనా ఉందంటే ప్రియులరా, ఆనాడు శారా తీసుకునే నిర్ణయం. కనుక ప్రియులరా, ఎల్లప్పుడూ దర్శనం కలిగిన మనుషులతో పాటు మనం అడుగులు వేయాలండి. శ్రేష్టమైన కళలు మనకు అనాలి. ఆమెను చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం కళలు కన్నామండి, దేవుడు మనకు ఒక సొంత స్థలం ఇస్తాడని. మన కళలన్నిటిని దేవుడి దయాక్షేత్రంలో నెరవేరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, గుడార్ల పండుగ ఇలా షిఫ్ట్ చేస్తున్నామని తెలుసుకొని చాలామంది చాలా మాట్లాడినారు. అంటే చాలామంది ఆటంకపరిచిన వాళ్ళు లేకపోలేదండి. అవసరమా అన్నవాళ్ళు కొందరు, అవసరమా అనేవాళ్ళు కొందరు, ఆవేశమని మరికొందరు, తొందరపడుతున్నారేమో అని ప్రేమగా చెప్పిన వాళ్ళు కొందరు. ఏముందయ్యా అక్కడ, చుట్టూ గోతులు, అక్కడికి వెళ్ళి కొన్నారేంటి, మనకున్న స్థలం ఎంత, మనం చేయగలుగుతామా అని మాట్లాడిన వాళ్ళు కొందరు, అవసరం అన్న వాళ్ళు కొందరు, అడుగడుగున అడ్డుపడిన వాళ్ళు మరికొందరు. ఎన్నో ఆటంకాలండి. అన్నీ చెప్పలేము కదండి, అన్నీ చెప్పలేము. మనుషులందరూ మాట్లాడుతున్నప్పుడు, దర్శనం లేని మనుషులు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత విశ్వాసంగా ఉన్న గుండె లోతులు ఎక్కడో ఓకే మేబీ మనం ఏమైనా తొందరపడుతున్నామనే కలవరం మాకు కూడా కలిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరెవరైతే ఇలా మాట్లాడుతూ వచ్చారో, ఎవరెవరైతే దర్శనం లేని వాళ్ళు విమర్శిస్తూ వచ్చారో వాళ్ళందరికీ గట్టిగానే ఈ గుడార్ల పండుగలో దేవుడు సమాధానం చెప్పాడు. గట్టిగానే సమాధానం ప్రభు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. నాతో చాలామంది అన్నారు, మాకు పెద్దగా ఏం అనిపించలేదన్నా, మా గోరంట్లలో గుడార్ల పండుగ జరిగినట్లుగానే ఉంది. పేరుకే మనం ఇక్కడ వచ్చాము కానండి, అంటే ఇక్కడ గుడార్ల పండుగ ఇట్లా కన్నులెత్తి చూస్తే మందిరం కనబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ కన్నులెత్తి చూస్తే గోరంట్ల మందిరం కనిపించేది, ఇప్పుడు కన్నులెత్తి చూస్తే దయాక్షేత్రం మందిరం కనబడుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా.
చాలా పోరాటాలండి. టైం బాగా ఆలస్యం అయిపోయింది, పర్మిషన్స్ అవన్నీ కూడా చాలా ఆటంకాలు వచ్చినాయి. అండ్ ఇదంతా పొలాలు అన్ని వాళ్ళ పంటలంతా తీసుకున్న వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. పెద్ద పెద్ద పాములు ముందే చెప్తే దడుచుకుంటారని చెప్పాల. ఇప్పుడు మీరు లేస్తే మీతో పాటు లేస్తాడేమో అడుగుడు. అందుకే అయిపోగానే తొందరగా బయలుదేరి వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటానంటే మళ్ళీ వాడు వస్తాడు. ఇప్పుడు దాకా ఉన్నాడు, ఎక్కడెక్కడ దాగి ఉంటాడు. ఎవరు అడుగు? స్నేక్ రాజు. చాలా ఆటంకాలండి, చాలా పోరాడాం. సేవకులందరూ కూడా చాలా పోరాడారు. నిజంగా కొందరు వాయిస్ గుర్తుపట్టలేకపోయాం, ఫేస్ మారిపోయింది, నల్లగా అయిపోయారు. చాలా కష్టపడ్డారండి సేవకులందరూ. నిజంగా సేవకులందరికీ ఎంతైనా కృతజ్ఞతలు చెప్పాలి. ఏందో మరి ఎక్కడి ఒక భారంతో పోరాడి ప్రయాసపడి బాగా లేట్ అయిపోయింది. టైం చాలా తక్కువ ఉంది. గ్రౌండ్ అంతా ఇంకా క్లీన్ అవ్వాల. ఎంత ప్రయాసపడి ఉంటాం అంత ప్రయాసపడి ఉంటాం. ఈ పోరాటాలన్నీ జరుగుతున్నప్పుడు మనసులో ఎక్కడో అనిపిస్తూ ఉండేది. ఉంటారు కదండి యబూసీలు, మనల్ని ఎక్కడ వదిలిపోతారు చెప్పండి. యెరూషలేములో సీయోన్లోనే తిరుగుతుంటారు. అన్న తొందరపడ్డారా, మీరేమైనా తొందరపడ్డారా, అసలు జనాలు వస్తారంటారా, రోడ్ ఏంది ఇలా ఉంది జరుగుతుంది, ఇలా అడుగడుగున మాట్లాడిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. కానీ ప్రియులరా, యబూసీలందరినీ దేవుడు స్వాస్థ్యం నుండి వెళ్ళగొట్టబోతున్నాడు. ఇక దర్శనము లేని వాళ్ళు నీ స్వాస్థ్యములో ఉండరండి. దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. హల్లెలూయా. అండ్ గిర్గాషీల గురించి మనం చూస్తాం. జిగటం మన్న అనే అర్థం. చిగురు పట్టుకుంటే వదలదండి. ఇలాంటి జిగట మట్టి లాంటి మనుషులు వీటన్నిటిని కూడా దేవుడు సన్నిధి మనతో ఉన్నప్పుడు ఈ 7 జాతులు వాళ్ళని దేవుడే వెళ్ళగొట్టబోతున్నాడు. మీరు కలవరపడద్దు. మేబీ మన కుటుంబాల్లో ఉండొచ్చు, మన గుండెలో ఉండొచ్చు ఈ స్పిరిట్స్. బయట ఎవరో ఉన్నారు అనుకోవడం కన్నా ఈ స్పిరిట్ మనలోనే ఉండొచ్చు. దుష్టుల ఒక ఆత్మ, లేకపోతే దర్శనం లేని ఆత్మ, నిలబడలేని ఆత్మ, జిగట మట్టి లాంటి ఆత్మ. అంటే ఇలాంటి స్పిరిట్ ఒకవేళ మనలోనే ఉండొచ్చేమో. మనలో ఉన్న ఈ దుష్టత్వాన్ని, ఈ 7 జాతుల స్వభావాన్ని, ఈ 7 జాతుల అనుభవాన్ని మన నుండి దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు అండి. ఇక నీవు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి, నీ స్వాస్థ్యమును అనుభవించడానికి ఇక ఏ ఆటంకాలు లేవండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక అని ప్రభు చెప్పాడు. ఆయన సన్నిధి ఇది మొదలుకొని మిమ్మల్ని నడిపించునుగాక. బాగా ప్రార్థన చేయండి, సమస్త కోసం ప్రార్థన చేయండి. హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వదించాడు, విస్తరింపచేశాడు, వ్యాపింపచేస్తున్నాడు. సేవ విస్తరించే కొలదిగా ఎక్కడ క్వాలిటీ తగ్గిపోకూడదు. క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా ఉండాలి. చెప్పండి, క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా ఉండాలి. సేవ విస్తరించే కొలదిగా ఎక్కడ దైవజనులు వేసిన పునాది తొలగిపోకుండా, ఆ క్వాలిటీ తొలగిపోకుండా ఈ పరిచర్య ప్రభు వచ్చేంత వరకు ఇలాగే నిలిచి ఉండునుగాక. ప్రభు రాకడ వరకు ఇది మహిమకరంగా ప్రభు కొనసాగించునుగాక. మరి ముఖ్యంగా మరొక్కసారి మీ అందరికీ పేరు వరుసన చెప్పలేము కానండి. అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ ఇయర్కి మరిన్ని చక్కని ఏర్పాట్లు. ఈసారి మాకే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మేము చేయగలిగినంత చేయాల్సిన ఏర్పాట్లు చేయలేకపోయాం. సమయం లేకపోవడం వల్ల, చేయకూడదని కాదండి, సమయం లేకపోవడం వల్ల, ఆ సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల మేము పూర్తి స్థాయిలో చేయలేకపోయాం. దానికోసం మేము బాధపడుతున్నాం. ట్రాఫిక్ అంతా చాలా జామ్ అయిపోవడం, ఆ తర్వాత మీకు ఇంకా కొన్ని ఏర్పాట్లు మేము సరిగ్గా చేయకపోవడం, మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు, ఆడవాళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు. మాకు అది అర్థమవుతుంది. నెక్స్ట్ ఇయర్కి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు నుండే ప్రారంభిస్తామండి. నిదానంగా కొద్దిగా మీకు చెప్తున్నా కదండి, మన దగ్గర కోట్లేమి లేవు. దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి కొద్దిగా ఆ పనులన్నీ నిర్వహిస్తూ నెక్స్ట్ ఇయర్ మీరు ఇక్కడికి వచ్చేసరికి చాలా మార్పులు మీరు చూడబోతున్నారంటే, మహిమ కలిగిన కార్యాలు ఎన్నో చూడబోతున్నారు. మీ హృదయం సంతోషించి ఉల్లసించి ఉత్సహించినట్లు ప్రభు కార్యాలు చేయనుగాక. ఈ దయాక్షేత్రం మీద ఎల్లప్పుడూ దేవుని సన్నిధి నిలిచి ఉండునుగాక. ఇక్కడ నుండి బయలుదేరి వెళుతున్న మీతో నా దేవుని సన్నిధి ఉండునుగాక. నా దేవుడు నీకు విశ్రాంతిని కలుగు చేయునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.